ప్రజలారా గమనించండి, ఒక ముఖ్య విజ్ఞప్తి. ఈరోజు మన విజయనగరం జిల్లాలో మా ఎస్పీ మేడం గారు అయినటువంటి రాజకుమారి ఐపీఎస్ మేడం గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఈ చీపురుపల్లి సర్కిల్లో ఉన్న సుమారు 3 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఈ 3 పోలీస్ స్టేషన్లు గరివిడి, చీపురుపల్లి, బుధరాయవలస 3 పోలీస్ స్టేషన్లు సుమారు 80 మంది సిబ్బంది ఉంది. ఈ 80 మంది సిబ్బందితో పాటు మేము చెక్ పోస్టులు 4 పెట్టి ఎవ్వరికీ కూడా కరోనా నుంచి హాని జరగకూడదనే ఉద్దేశంతో రాత్రి పగలు అని తేడా లేకుండా 24 గంటలు ఇలాగే కొనసాగిద్దాం. మే 3వ తేదీ వరకు కూడా ఇలాగే కొనసాగిద్దాం. మీ యొక్క సపోర్ట్ మాకు కావాలి. మీరు ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి, మీ ఫ్యామిలీని రక్షించుకోండి, ఈ సమాజాన్ని రక్షించండి. ఆటోమేటిక్గా అందరం సురక్షితంగా ఈ కరోనా నుండి బయటపడతాం. మీ యొక్క సహకారం మాకు ఎంతైనా అవసరం. కాదు కూడదు అని ఎవరైనా రోడ్ల మీదకి వచ్చినట్లయితే ఖచ్చితంగా మేము కేసులు పెట్టి అవసరమైతే జైలుకి పంపిస్తాం. మేము మా యొక్క సుపీరియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ తూచా తప్పకుండా పాటిస్తున్నాం. మీరు పాటించండి. గవర్నమెంట్ చెప్పినటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా మీరు నడుచుకోండి. మీ యొక్క ప్రాణాన్ని మీ చేతిలోనే ఉంచుకోండి. మేము మీకోసం ఉంటున్నాం. మాకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళు కూడా చూస్తుంటారు మేము ఎదురు వస్తామని. కానీ కఠినమైన పరిస్థితులను ఎదుర్కొని కేవలం మిమ్మల్ని, మీ ప్రాణాలని రక్షించే ఉద్దేశంతో మాత్రమే మేము రోడ్ల మీద తిరుగుతున్నాం. కొద్ది రోజుల్ని మనం అధిగమించినట్లయితే ఈ గడ్డు పరిస్థితి నుండి, ఈ కరోనా మహమ్మారి నుండి మనల్ని మనం రక్షించుకునే వాళ్ళం అవుతాం. ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తుంది. భారతీయుల గొప్పతనం తెలియపరచాలి. భారతీయుల యొక్క విజ్ఞత, సంస్కారం, వారి యొక్క పట్టుదల, కృషి మొత్తం యావత్ ప్రపంచం చూస్తుంది. నేను మిమ్మల్ని బెదిరించట్లేదు, బాధ పెట్టడం లేదు, మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. మీరు ఇంకొద్ది రోజులు ఈ రకంగా కఠినంగా ఉండండి. ఈ రకంగా ఉన్న ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా పోలీస్ శాఖ నుంచి, మా విజయనగరం జిల్లా ఆఫీస్ తరపు నుంచి మీకు మా యొక్క కృతజ్ఞతలు. చేయి పెట్టి నమస్కారం పెట్టండి. మీ యొక్క సంస్కారాన్ని మాతో పంచుకోండి. ఇంట్లోనే ఉండండి. అందరూ క్షేమంగా ఉండండి. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. జై హింద్.